ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. బట్ యా రామ్ గారు, అసలు తెలుగు అభిమానులకు ఉన్న అంటే ఇప్పుడు ఆ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ రా అని అన్నట్టు మన తెలుగు ఫ్యాన్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే అంత పిచ్చి ప్రేమ అంటే నిజంగా మీరు ఈ కథ విన్నప్పుడు అసలు ఫ్యాన్స్ ఏంటి, ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఇది వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఆర్ ఎలా చేస్తారు? సోషల్ మీడియాలో చూసారా, ఎవరి నుంచన్నా తెలిసి కనుక్కున్నారా, లేకపోతే ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడు? అండ్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద టీజర్ వి డోంట్ సీ రామ్, వి సీ అ వీరాభిమాని, పిచ్చి అంటే లైక్ షెట్లిప్ వేసుకునే వీరాభిమానిని మాత్రమే చూస్తున్నాం. అంత ఒక పాత్రలో వెళ్ళాలంటే ఎంతో కొంత హోంవర్క్ ఆర్ దాని గురించి అవగాహన ఉండాలి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? లైక్ అంటే రెండు విధాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఒక కథ విని దాని గురించి హోంవర్క్ చేయటం ఒకటి. ఇప్పటి నుంచో ఒక థాట్ అనేది మన మైండ్లో ఉండి ఆ థాట్ని ఆన్సర్ చేసే ఒక కథ వచ్చింది. యూనో, సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ కాన్స్టెంట్లీ బిల్ట్. ఇప్పుడు ఫర్ పీపుల్ టు సీ స్టార్ ఫ్యాన్ వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. దట్ బాండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్టార్ అండ్ ఫ్యాన్ బిట్వీన్ దెమ్ వి అండర్స్టాండ్. సో నాకు ఎప్పుడు ఆ గిల్ట్ ఉండేది, ఆ క్వశ్చన్ ఉండేది బయట ఎలా ఉన్నా సరే. బట్ ఏం చేశాను మీకు ఏంట్రా, ఏంటి వాట్ ఈస్ దట్ థింగ్, అసలు ఎప్పుడు చూడలేదు కానీ ఎప్పుడు నుంచో చూసిన ఫీలింగ్ వస్తుంది. దట్ వాట్ ఈస్ దట్ బాండ్? యూనో, ఏ సంబంధం లేని బంధం. దేర్ ఇస్ నో రిలేషన్ బట్ దేర్ ఇస్ అ బాండ్. వాట్ ఈస్ దిస్? So that I've been quite vocal about it also in a lot of pre-release events and all of that. So this film, I think that answers that question, or that shows this emotion very beautiful, that relation very beautiful. అంటే ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు వచ్చినా సరే, ఇప్పుడు చాలా మంది బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అది ఇది అన్నారు, కానీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ హ్యాడ్ అ ఫ్యాన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్షిప్. అయితే విలన్గా పెట్టారు, లేకపోతే ఇంకోలా పెట్టారు, లేకపోతే ఫ్రెండ్షిప్లో పెట్టారు. ఓన్లీ ప్యూర్ ఒక స్టార్కి ఫ్యాన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, which is one of the most beautiful relations, and that is misunderstood by everyone. I think that's also an unconditional love. అంటే నేను అతని కోసం చేస్తున్నానన్న విషయం అతనికి తెలియకపోయినా, నేను ఉన్నానన్న విషయం అతనికి తెలియకపోయినా ఇంకా చేస్తున్నా అంటే వాట్ ఈస్ బియాండ్ దట్, వాట్ ఈస్ అ గ్రేటర్ లవ్ బియాండ్ దట్ ఇన్ దిస్ వరల్డ్? యూనో, అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్, అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి అనేది, దట్ వాస్ సంథింగ్ దట్ I was like immediately this is something that needs to be told. Concept altogether. And